బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో ఆధారాలతో తీగలాగితే డొంక కదులుతుంది. రేవ్ పార్టీలో పొలిటికల్ లీడర్లు, ప్రముఖులకు లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏపీ మంత్రి కాకాని పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న కారు ఉండడంతో మంత్రి అనుచరుడు పూర్ణారెడ్డి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ ఏర్పాట్లలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని పోలీసులు ధృవీకరించారు. అయితే వీరితో పాటు ప్రధాన నిందితుడు వాసుతో సహా ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు అరుణ్ కుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నట్లు వెల్లడించారు. నటి హేమ సహా 8 మందికి విచారణ నోటీసులు జారీ చేశారు సిసిబి పోలీసులు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా రేవ్ పార్టీలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షలో నిర్ధారణ అయింది. అందులో 59 మంది పురుషులు ఉండగా 27 మంది యువతులు ఉన్నట్లు సిసిబి పోలీసులు గుర్తించారు. 14.40 గ్రాముల ఎండిఎంఏ పౌడర్, 1.16 గ్రాముల ఎండిఎంఏ క్రిస్టల్స్, ఇంకా 6 గ్రాముల హైడ్రో క్యాన్బిస్, 5 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గంజాయి, వాటిని పేల్చడానికి 500 రూపాయల నోట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో ఆధారాలతో తీగలాగితే డొంక కదులుతుంది. రేవ్ పార్టీలో పొలిటికల్ లీడర్లు, ప్రముఖులకు లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏపీ మంత్రి కాకాని పేరుతో ఉన్న కారు స్టిక్కర్ ఉండడంతో మంత్రి అనుచరుడు పూర్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ ఏర్పాట్లలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని పోలీసులు ధృవీకరించారు. ఈ దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి కేసును పోలీసులు ఇప్పటికే దీని మీద ఒక సమగ్రమైన నివేదిక ఉన్న నేపథ్యంలో దీని మీద విచారణ కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఎవరైతే వాసు ఉన్నారో వాసుతో పాటు మిగిలిన 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా ఆ రోజు లభ్యమైనటువంటి కారులో విధంగా ఆ రోజు నిందితులను అరెస్ట్ చేసిన నిందితుల ఆధారంగా విచారణ కొనసాగుతుంది. దాదాపు 86 మందికి ఏదైతే బ్లడ్ శాంపిల్స్ పరీక్షలు చేయడంతో అందులో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా నిర్ధారణ కావడం పైన పోలీసులు విచారణ పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఏదైతే ఇందులో ముఖ్యంగా 27 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటికే 6 అదుపులోకి తీసుకున్నారు. 8 మందికి నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వాళ్ళు చిన్ననాటి హేమతో పాటు పలువురు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఏదైతే 27వ తేదీ వీరందరినీ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా విచారణకు హాజరైన తర్వాత వాటి మీద ఎటువంటి చర్యలు ఉంటాయని కూడా చూడాల్సింది. అయితే మొత్తం మీద చూసుకుంటే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అందులో పాల్గొనడం పైన కొంత విచారణలో ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఏదైతే అక్కడ ఉందో దాని ఆధారంగా విచారణ చేశారు. పూర్ణారెడ్డికి సంబంధించిన వెహికల్ అని చెప్పింది. పూర్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు కూడా ఇప్పటికే సిసిబి పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఎవరైతే అరుణ్ కుమార్ అనే ఒక నిందితుడు కూడా ఉన్నాడు. అరుణ్ కుమార్ సెల్ ఫోన్ ఆధారంగా కూడా విచారణ కొనసాగుతుంది. విచారణలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిందితుల్లో ఎవరైతే ఎండిఎంఏ, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు పూర్తి స్థాయిలో వాడినట్లు కూడా స్పష్టంగా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత కేసును విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు 2 నగరాలకు సంబంధించినటువంటి కేసు కావడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపైన పూర్తి స్థాయి దృష్టి సారించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నా, ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు వాడుతున్నారు, ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వీరిలో మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నారా, గతంలో ఇలాంటి పార్టీల్లో పాల్గొన్నారా, లేదంటే గతంలో డ్రగ్స్ కేసులో వీళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నాయన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. మొదటిసారి పాల్గొన్న వారైతే విచారించి నోటీసులు ఇచ్చి వదిలిపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే గతంలో వీళ్ళ హిస్టరీ ఏంటనేది కూడా పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా రేవ్ పార్టీ నిర్వాహకులు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ప్రధాన నిందితులతో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కాల్ డేటాస్ ప్రకారం కూడా విచారణ కొనసాగుతుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.